గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నిన్న రాత్రి మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై తాలిబన్లు అటాక్ చేశారని చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా అటాక్స్ అయితే తాలిబన్లు ఆపేశారు. బట్ నిన్న రాత్రి మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి తాలిబన్లు చెప్తున్న సమాధానం పాక్ ఆర్మీనే రెచ్చగొట్టే పనులు చేశారు అంటూ తాలిబన్లు చెప్తున్నారు. అయితే తాలిబన్లను మేము సమర్థవంతంగా తిప్పికొట్టామంటూ పాక్ చెప్పుకుంటోంది. అయితే బార్డర్ వెంబడి పాక్ సైన్యంపై తాలిబన్లు కాల్పులు జరిపారు. పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడ్డారు తాలిబన్లు. కురామ్ సెక్టార్లో ఆర్మీ పోస్టులే టార్గెట్ గా తాలిబన్లు కాల్పులు జరిపారు. అయితే ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో 2 రోజుల పాటు కాల్పులు ఆపేశారు తాలిబన్లు. బట్ నిన్న రాత్రి మళ్లీ పాక్ ఆర్మీ పోస్టులపై దాడులు చేశారు తాలిబాన్స్. పాక్ కవ్వింపు చర్యలతోనే దాడులకు దిగామంటూ ఆఫ్ఘన్లు చెప్తున్నారు. అయితే తాలిబన్ల దాడులను తిప్పికొట్టామంటూ పాక్ చెప్తోంది. యుద్ధ ట్యాంకర్తో పాటు పోస్టులను కూడా లేపేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే పాక్ వైపు భారీ నష్టం జరిగింది అంటున్నారు తాలిబన్లు. పాక్ బార్డర్ వైపు ఇంకా తాలిబాన్ సేనలు దూసుకొస్తున్నాయి. మళ్ళీ ఈ సమస్య మొదటికి రావడంతో మళ్ళీ ఎటువంటి శాంతి వైపు నడిపించే విధంగా చర్చలు జరుగుతాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ కూడా నెలకొన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రైట్. అయితే పాకిస్తాన్ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. ఖతార్ అలాగే సౌదీ అరేబియా జోక్యంతో 2 రోజుల పాటు తాలిబన్లు కాల్పులు ఆపినా సరే మళ్ళీ నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. అయితే పాకిస్తానే కవ్వింపు చర్యలు చేస్తోంది అంటూ కూడా తాలిబన్లు ఆరోపిస్తున్నారు. అయితే తాలిబన్ల దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టామంటూ పాక్ చెబుతోంది. రైట్. ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లుగా తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఇటీవల వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, అలాగే 30 మంది వరకు గాయపడ్డారని కూడా స్పష్టం చేశారు తాలిబాన్ ప్రతినిధి. అయితే పాకిస్తాన్కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని కూడా ఇటీవల వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్ తమ దేశ రాజధాని కాబుల్తో పాటు మార్కెట్ పై కూడా బాంబులు చేసిందని, ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లుగా కూడా తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. అయితే ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో 2 రోజుల పాటు కాల్పులను అయితే ఆపేశారు. మళ్ళీ నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలతోనే మేమే దాడులకు దిగామంటూ తాలిబాన్ చెప్తుంది. అయితే తాలిబాన్ చర్యలను మేము తిప్పికొట్టామంటూ పాక్ చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల 2 రోజులు తాలిబాన్ కాల్పులు విరమించినప్పటికీ కూడా మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దీని మీద ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇటీవల 2 రోజుల పాటు తాలిబాన్ పాకిస్తాన్ మధ్య
కాల్పులు విరమించినప్పటికీ కూడా మళ్ళీ నిన్న రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పాక్ కవ్వింపు చర్యలతోనే మేము కాల్పులకు దిగామంటూ తాలిబన్లు చెప్తున్నారు. బట్ తాలిబన్ల దాడుల్ని తిప్పికొట్టామంటూ పాక్ ఆర్మీ చెప్తోంది. బట్ పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా తాలిబన్లు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీకి తీవ్ర నష్టమే జరిగింది అంటూ కూడా తాలిబన్లు ఆరోపిస్తున్నారు. సో అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటీవల ఖతార్, సౌదీ అరేబియా జోక్యంతో కొంతకాలం పాటు 2 రోజుల పాటు కాల్పులు విరమించినప్పటికీ కూడా మళ్ళీ నిన్న రాత్రి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే ఇటీవల ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లుగా తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఇప్పటికే వెల్లడించారు. అయితే ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 35 మంది వరకు గాయపడ్డారని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్కి చెందిన 25 ఆర్మీ పోస్టులను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఇటీవల పాకిస్తాన్ తమ దేశ రాజధాని కాబూల్తో పాటు మార్కెట్ పై కూడా బాంబు దాడులు చేసిందని, ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్టుగా తెలిపారు. అయితే అలాగే ఉగ్రవాద సంస్థ ఐసిస్ ను కూడా పాకిస్తాన్ నుంచి బహిష్కరించాలని జబీహుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో దాక్కున్న ముఖ్యమైన ఐఎస్ఐఎస్ సభ్యుల్ని బహిష్కరించాలని లేదా వారిని ఇస్లామిక్ ఎమిరేట్ కు అప్పగించాలి. ఐఎస్ఐఎస్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తోంది. ఇస్లామిక్ ఎమిరేట్ తమ భూభాగంలో అశాంతి కలిగించే వాళ్ళను బహిష్కరించింది. కానీ వారి కోసం పాకిస్తాన్లోని పంక్షుత్వాలో కొత్త కేంద్రాలను స్థాపించారు, శిక్షణ కోసం కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు అంటూ ముజాహిద్ ఆరోపించారు. ఇరాన్, రష్యాల దాడులకు కూడా పాకిస్తాన్ కేంద్రాల నుంచే ప్రణాళికలు వేశారని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో దాడులకు సైతం ఈ కేంద్రాల నుంచే ప్రణాళికలు రచిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ తాలిబాన్ ప్రతినిధి తెలిపారు. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పై దాడిని ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు 2 దేశాల్లో అశాంతిని రేకెత్తించిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. 2 వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్లోని టోలో న్యూస్ పెద్ద ఎత్తున పాకిస్తాన్ సైనికులు మరణించారని చెప్తోంది. కాందహార్లోని మైవాడ్ జిల్లాలో కూడా 5గురు పాకిస్తాన్ సైనికులు ఇస్లామిక్ ఎమిరేట్ దళాలకు లొంగిపోయినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇంతలోనే పాకిస్తాన్ మీడియా సంస్థలు మరోసారి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నాయి. పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంటోంది. అయినా కూడా దాయాది దేశానికి చెందిన దునియా న్యూస్ అనేక ఆఫ్ఘన్ పోస్టులని నాశనం చేసి డజన్ల కొద్ది ఆఫ్ఘన్ సైనికులు మరణించారని పేర్కొంది. అనేక ఆఫ్ఘన్ పోస్టులు పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అయితే అనేక ఆఫ్ఘన్ పోస్టులను ఫిరంగి, ట్యాంకులు, వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లుగా పాకిస్తాన్ మీడియా పేర్కొంటోంది. పాకిస్తాన్ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆఫ్ఘన్ వర్గాలు చెప్తున్నాయి. ఇలా ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా పాకిస్తాన్కి ముప్పేట దాడి కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఇటీవల ఆపరేషన్ సింధూర్తో ఇండియాతో వైరం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇంకొక వైపు బలూచిస్తాన్ తమని స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ తమ వనరుల దోపిడీ జరుగుతోంది అంటూ కూడా బలూచిస్తాన్ ప్రజలు కూడా ఎప్పటి నుంచో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా మరోవైపు ఇప్పుడు తాలిబన్లు అంటే ఎక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయిందో కూడా మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. టీఎల్పీ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. టీఎల్పీపై పాకిస్తాన్ దాడి చేయడంతో తాలిబన్లు తిరగబడ్డారు. సో ఇక్కడ నుంచి ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. సో ఖతార్ అలాగే సౌదీ అరేబియా జోక్యంతో తాత్కాలికంగా బ్రేక్ పడినప్పటికీ నిన్న రాత్రి కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఒకవైపు పాకిస్తాన్ ఏది ఏమైనప్పటికీ కూడా ముప్పేట దాడులతో సతమతం అవుతుందని చెప్పొచ్చు. బట్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్తాన్. సో అంతర్గతంగా నలిగిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి నష్టం జరగలేదు, మేమే సమర్థవంతంగా అందరినీ తిప్పికొట్టామంటూ కూడా పాకిస్తాన్ అయితే ప్రగల్భాలు పలుకుతున్నట్టుగా మనకి క్లియర్గా అయితే అర్థమవుతోంది. తాలిబన్లు మాత్రం పాకిస్తాన్ ఆర్మీ పోస్టులకు తీవ్రమైన నష్టం చేశాము అంటూ కూడా దానికి తగ్గ ఆధారాలు కూడా చూపిస్తున్నారు తాలిబాన్. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటీవల 2 రోజులు ఒక శాంతి వాతావరణం నెలకొన్నా మళ్ళీ నిన్న రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది.